చేతన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర చేనేత బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ, పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు భారతదేశం స్వాతంత్రం వచ్చి 2047కి 100 రోజులు 100 సంవత్సరాలు మనం ఉత్సవాలు జరుపుకోవాలనేది మన నరేంద్ర మోడీ గారి ఆలోచన, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజనరీ. మరి అగ్రరాజ్యాల్లోనే ఆ మూడులలో మనం ఒకరు ఉండాలి, మన దేశం ఒకటి ఉండాలి. దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా మన ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండాలి, జిల్లాల్లో మన సత్యసాయి జిల్లా అగ్రగామిగా ఉండాలనేది మా అందరి ఆలోచన అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి మీ సూచనలు సలహాలు ఇచ్చారు, చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారు నవంబర్ 1వ రోజు యాక్షన్ ప్లాన్ కూడా మనకంత ఈ 5 సంవత్సరాల యాక్షన్ ప్లాన్ ఇవ్వాలనేదే ఈ సమావేశానికి ముఖ్య కార్యక్రమం. కాబట్టి మేము దశా దిశ మీకు మాకు ముఖ్యమంత్రి గారు దశా దిశ నిర్దేశించింది ఒక్కటే. పల్లె సింధూరారెడ్డి గారికి, శాసనసభ్యులు పుట్టపర్తి, అలాగే కందికుంట ప్రసాద్ గారికి, శాసనసభ్యులు కదిరి, అంతేకాకుండా ఇక్కడ మీ కొన్ని అసోసియేషన్స్ నుంచి కూడా హ్యాండ్లూమ్ అసోసియేషన్ నుంచి, పవర్ లూమ్స్ అసోసియేషన్, ఇండస్ట్రియల్స్ సెక్టర్స్ నుంచి ఎవరెవరు వచ్చి మనకి ఈరోజు సలహా సూచనలు ఇచ్చారో ఇవన్నీ కూడా మనం ఇన్కార్పొరేట్ చేసుకొని గవర్నమెంట్ కూడా పంపించడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ సత్యసాయి జిల్లా ఎందుకు ప్రత్యేకత అంటే, ఈ యొక్క జిల్లాలో మనం సెక్టర్ వారీగా చూసినప్పుడు అగ్రికల్చర్ సెక్టర్ 33% ఉంది, ఇండస్ట్రియల్ సెక్టర్ 33% ఉంది, సర్వీసెస్ సెక్టర్ కూడా 33% ఉంది. సూర్యాపేట జిల్లా మట్టపల్లి కృష్ణానదిలో తండ్రి అస్థి